హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి బ్యాటరీ అనేది లిథియం అయాన్ బ్యాటరీ 48 వోల్ట్స్ 26 ఏహెచ్ అనేది రిపేర్‌కొచ్చింది. ఇందులో మనకి ప్రాబ్లమ్ ఏంటంటే, ఇది తొందరగా కట్ ఆఫ్ అయిపోతుందనమాట. మైలేజ్ అనేది సరిగ్గా ఇవ్వడం లేదు. దీన్ని మనం ప్రాబ్లమ్ సాల్వ్ ఎలా చేసామంటే, ఇక్కడ చూడండి ఇది వచ్చిందానికి మనకి BMS అనమాట ఇది. ఇది మొత్తం టోటల్ ఈ బ్యాటరీ సీరీస్ అన్నిటిని కంట్రోల్ చేస్తుంది. ఇందులో నేనొచ్చి ఈ కనెక్షన్ వైర్ ఉంటాయి కదా! ఇది 13 సీరీసు. ఇది బ్యాలెన్సింగ్ అంటే చార్జ్ చేశాను. ఇది చార్జ్ అనేది 52 వోల్ట్స్ కంటే ఇది కట్ ఆఫ్ వచ్చిందేమో 54 వోల్ట్స్ అయితుంది. బై చాన్స్ ఇక్కడ 52కే కట్ ఆఫ్ అయిపోతుంది. ఇందులో మనకి ప్రాబ్లమ్ చూస్తేనేమో ఇక్కడ బ్యాలెన్సర్‌లో కూర్చోబెట్టాం కదా! బ్యాలెన్సర్ కనెక్ట్ చేస్తేనేమో ఇందులో మనకి ప్రాబ్లమ్ అనేది ఫైండ్ ఔట్ అయిందనమాట. ఇక్కడ చూడండి. డిఫరెన్స్ అనేది ఇక్కడ సెల్స్‌లో అంటే కరెక్ట్‌గా ఇక్కడ 13 సీరీస్ ఉంటాయి కదా! 13 సీరీస్‌లో ప్రతి సీరీస్‌లోనూ సేమ్ వోల్టేజ్ వస్తుంది. కానీ ఇక్కడ సేమ్ వోల్టేజ్ అనేది రాలేదన్నమాట. డిఫరెన్స్‌గా ఉంది. ఇక్కడ చూడండి మీరు చూడొచ్చు. ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ అంటే డిఫరెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఇది అందుకోసం ఇది కట్ ఆఫ్ తొందరగా అయిపోతుందన్నమాట. ఇది ప్రెజెంట్ 51 వోల్ట్స్ ఉంది. 52 ఉండిందన్నమాట. ఇది టోటల్‌గా మనకి 1 అవర్ నుండి రన్ అవుతుంది. చూడండి మాక్సిమం వోల్టేజ్ వచ్చిందేమో ఇది 4 పాయింట్ సమ్ వస్తుందన్నమాట. 2 అలా వస్తుంది. ఇది చిన్నగా 5, 6 అవర్స్ ఇంకా తీసుకుంటుందన్నమాట. తీసుకున్న తర్వాత మళ్ళీ ఇది మనం చార్జ్ డిశ్చార్జ్ మెషిన్‌లో పెట్టిన తర్వాత చార్జ్ షీట్ అండ్ డిశ్చార్జ్ చేసేసి మళ్ళీ ఇంకోసారి బ్యాలెన్సింగ్ అనేది చేసేసి కస్టమర్‌కి అనేది ఇవ్వడం జరుగుతుంది.